జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా దేవర రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం 157 కోట్ల గ్రాస్ సెన్సేషనల్ ఓపెనింగ్స్తో కలెక్ట్ చేసి స్పెషల్ షోస్తో టికెట్ హైక్స్తో ఇక రెండవ రోజు నిన్న శనివారం వచ్చేసరికి ఎక్సలెంట్గా హోల్డ్ చేసింది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ రెండో రోజు శనివారం కూడా 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 2 రోజుల్లో దేవర సినిమా 211 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో దేవర సినిమా 2 రోజుల్లో 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 28 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 16 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 11 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 9 కోట్లు, గుంటూరు నుంచి 16 కోట్లు, కృష్ణా నుంచి 9 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 6 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో దేవర సినిమా 108 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 18 కోట్లు గ్రాస్ వస్తే తమిళనాడు నుంచి 3 కోట్లు, కేరళ నుంచి 80 లక్షలు, హిందీ నుంచి 18 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 54 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో దేవర సినిమా 211 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 30 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 44 కోట్లకు. అందులో 30 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 2 రోజుల్లోనే. ఇంకో 14 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది తెలంగాణ వరకు. 14 కోట్లు షేర్ రావాలి అంటే మరో 28 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 22 కోట్లకు కొంటే 2 రోజుల్లో ఇక్కడ 14 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 8 కోట్లు షేర్ రావాలి రాయలసీమ జిల్లాల్లో, అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 12.5 కోట్లకు కొంటే ఇక్కడ 2 రోజుల్లో 8.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 4 కోట్ల షేర్ రావాలి ఉత్తరాంధ్రలో. ఇక్కడ కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. 4 కోట్ల షేర్ రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 7.5 కోట్లకు ఉంటే ఇక్కడ వచ్చేసి 5.5 కోట్ల షేర్ వచ్చింది 2 రోజుల్లో. అంటే ఇంకా 2 కోట్ల షేర్ రావాలి ఈస్ట్ గోదావరిలో, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 6.5 కోట్లకు కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 8.5 కోట్లకు కొంటే 8 కోట్లు వచ్చేసింది 2 రోజుల్లోనే. అంటే ఇంకొక 50 లక్షల షేర్ రావాలి గుంటూరులో హిట్ అవ్వడానికి, అంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 4.5 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలి కృష్ణాలో, అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 4 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే ఇంకొక కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి నెల్లూరులో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 112 కోట్లకు కొంటే 79 కోట్లు, అంటే 80 కోట్ల దాకా షేర్ వచ్చేసింది 2 రోజుల్లోనే. ఇంకా 32 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది తెలుగు రాష్ట్రాల వరకు, అంటే ఒక 60 కోట్లు గ్రాస్ వస్తే సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయిపోతుంది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 16 కోట్లకు కొంటే 9 కోట్ల షేర్ వచ్చింది 2 రోజుల్లో. అంటే ఇంకా 7 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో, అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 2 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 1 కోటికి కొంటే ఇక్కడ 40 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 60 లక్షల షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని మన కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్స్లో రిలీజ్ చేశాడు 20 కోట్లకి. ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది 2 రోజుల్లో. ఇంకా 11 కోట్ల షేర్ రావాలి అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి హిందీలో. ఇక ఓవర్సీస్కి మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే 2 రోజుల్లోనే 27 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది ఓవర్సీస్లో అమెరికాలో. అంటే ఇక ఈరోజు ఆదివారం, ఈ రోజు నుంచి వచ్చేవన్నీ లాభాలే అమెరికాలో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాని 182 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు 2 రోజుల్లో 127 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. అంటే మరో 55 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 55 కోట్ల షేర్ అంటే మరో 100 కోట్లు గ్రాస్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ 70% రికవరీ అయిపోయింది. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా కలెక్షన్స్ మినిమం 50 కోట్లు అంతకు మించి రావచ్చు. సో మిగతా 50 కోట్లు సోమ మంగళ, బుధవారం ఎలాగో హాలిడే ఉంది, అక్టోబర్ 2 గాంధీ జయంతి. సో బుధవారం లోపల సినిమా అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక గురు, శుక్ర, శని అది 4 రోజులు వచ్చేవన్నీ లాభాలే. సినిమా ఈజీగా అంటే 300 అయితే ఈజీగా వచ్చేస్తాయి, 400 కూడా కన్ఫర్మ్డ్. ఇక 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
అది మన జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా దేవర రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 211 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 127 కోట్లు, సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్ల కొంటే మరో 55 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. 55 కోట్ల షేర్ రావాలి అంటే మరో 100 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సినిమా బడ్జెట్ వచ్చి 300 కోట్లు. ఓకే, బాయ్.